బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎలక్షన్ స్టేట్ సీఓను ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది. మేము క్లియర్గా వారికి చెప్పడం జరిగింది. 2 కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను వైలేట్ చేశారు. ఆ ఎన్నికల కోడ్ వైలేట్ చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని సుమోటోగా కేసు పెట్టమని చెప్పి వారికి చెప్పడం జరుగుతుంది. అందులో ఎవిడెన్స్ ఉండగా మేము పొందుపరిచాం. ఒకటి, మీరు ఇమ్మీడియట్గా రేట్లు పెంచుకోండి, ఆ పెంచిన దాంట్లో 20% మీకు ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఓటర్లను ప్రభావితం చేసేది ఎలక్షన్ కోడ్కు వైలెంట్గా భావిస్తున్నాం. రెండోది, మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాల కోసం ఇమ్మీడియట్గా ల్యాండ్ను చూడమని చెప్పి అధికారులను ఆదేశిస్తున్నా అన్నారు. ఇది కూడా ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఎన్నికల కోడ్కు వైలెన్స్. ఇట్లా ఒక 6 రకాలుగా ఎన్నికల కోడ్ను ప్రామిస్ చేసిండు. ఇది చట్టరీత్యా నేరం, ఎలక్షన్ కోడ్కు వైలెన్స్గా చెప్పింది. కాబట్టి ఇవన్నీ కూడా విత్ ఎవిడెన్స్ విత్ వాయిస్ రికార్డ్ తోటి ఒక పెన్ డ్రైవ్లో ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా వారిని సుమోటోగా కేసు పెట్టి ఏదైతే స్టార్ కంపెనీ ఉన్నారో అందులోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని తీసేయమని చెప్పేసి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి మేము కోరడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎలక్షన్ కమిషన్ ఒక మంచి గొప్ప పేరు వస్తుంది కాబట్టి దీన్ని కాపాడండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దాంతోపాటు మాకు సెంట్రల్ ఫోర్సు కావాలి, స్టేట్ పోలీస్ మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఒక చిన్న పిల్లలు 6వ తరగతి 8వ తరగతి పిల్లల్ని కూడా 24 అవర్స్ తీసుకొని కేసులో పోలీసు కస్టడీ తీసుకొచ్చి భయభ్రాంతికి గురి చేస్తున్నారు. అంటే ఈ తెలంగాణ పోలీసులు అక్కడ ఉన్న మెన్షన్ వన్ నేమ్ ప్రభాకర్ రావు సిఐ కూడా చిన్న పిల్లల్ని తీసుకొని పోలీస్ స్టేషన్లో 24 చేసి భయభ్రాంతికి గురి చేసి మీ తండ్రిని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తేనే కేసు డ్రాప్ చేస్తామనే విధంగా భయభ్రాంతికి గురి చేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎలక్షన్ ఆఫీసర్ ఉండగా మీరు ఇమ్మీడియట్గా సెంట్రల్ కమిటీ నుంచి ఒక అబ్జర్వర్ని తీసుకురండి, తర్వాత సెంట్రల్ ఫోర్స్ని తీసుకురని చెప్పి. ఎందుకంటే గతంలో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు హుజరాబాద్ ఎన్నికలలో నేను హరీష్ రావు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అప్పుడున్న స్టేట్ ఫోర్స్ని మొత్తాన్ని ఒక పక్క పెట్టేసి టోటల్ సెంట్రల్ ఫోర్స్ అవడం వలన సెంట్రల్ అబ్జర్వర్ వలన మమ్మల్ని కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి వచ్చింది. సో అలాగే మునుగోడు ఎలక్షన్లో కూడా అప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కాబట్టి ఆ రోజు మొత్తం సెంట్రల్ అబ్జర్వర్ తీసుకొచ్చేసి సెంట్రల్ ఫోర్స్ని తీసుకొచ్చి ఆ రోజు ఎన్నికలు జరిగిండ్రు. ఈటెల రాజేందర్ గారు ఎక్కడైతే బీజేపీ నుంచి పోటీ చేసినారో అప్పుడు బీజేపీ టీఆర్ఎస్కు పోటీ ఉన్నప్పుడు మొత్తం టోటల్ సెంట్రల్ ఫోర్స్ వచ్చింది. మరి ఈరోజు బీజేపీ మొత్తం డ్రాప్ అయిపోయింది, సరెండర్ అయిపోయింది కాంగ్రెస్కి. అందుకే ఎవరు డిమాండ్ చేస్తలేరు. అందుకే నాగార్జునసార్లో కానీ ఎక్కడ కానీ ఎలక్షన్ జరిగినప్పుడు డెఫినెట్గా పారదర్శకంగా చేయాలని చెప్పి సెంట్రల్ కమిటీ కోరుతున్నాము. ఈరోజు ఇమ్మీడియట్గా మేము డిమాండ్ చేస్తున్నాము, సెంట్రల్ అబ్జర్వర్ రావాలి, సెంట్రల్ ఫోర్స్ ఎలక్షన్ సజావుగా చేసేందుకు ఈ పోలీసు మీద స్టేట్ పోలీసును పక్కకు పెట్టు అని చెప్పేసి ఈరోజు చెప్పడం. గతంలో ఎన్నికలు జరిగిన విధంగానే జరగాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఎన్నికలు సజావుగా సాగే విధంగా చేయమని చెప్పేసి ఒక కంప్లైంట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉంది. రెండో కంప్లైంట్, నవీన్ యాదవ్ ఈజ్ అభ్యర్థి కాంగ్రెస్. ఆ అభ్యర్థి డైరెక్ట్ కూడా మిమ్మల్ని అందరం చంపేస్తామని చెప్పే విధంగా మిమ్మల్ని భయభ్రాంతికి గురి చేస్తుంది కాబట్టి అతని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని అతను డిస్క్వాలిఫై చేస్తుంది కూడా మీరు వెనకాకకుండా చెప్పడంగా ఈరోజు చెప్పడం జరిగింది. యథేచ్ఛగా కళ్ళ ముందు కూడా ఈరోజు మీరు కాదు మీ బాసులు కాదు గల్లీలెక్కల్లి బయటకు పోవద్దు అంటే మేము చంపేస్తామని చెప్పే విధంగా చేస్తే గిట్ట అంటే మేమందరం మాకు ప్రొటెక్షన్ కూడా పోతున్నాం కదా. నేను రైపునాం వీళ్ళు గివ్ ద ప్రొటెక్షన్ టు మమ్మల్ని లోపైతే చంపేస్తా అంటుండ్రు. కళ్ళ ముందు కూడా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతాయి, హైదరాబాద్ నడిబొడ్డున ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ యథేచ్ఛంగా ఒక క్యాండిడేటు మిమ్మల్ని అందరినీ చంపేస్తా అని చెప్తే ఆయన కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోకపోతే ఎట్లా? అందుకే నిన్నటి నుంచి పడాకుండా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. మేము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం, ఇమ్మీడియట్గా పారదర్శకంగా ఎన్నికలు జరగండి, ఏ పార్టీకి మద్దతు లేకుండా ఎలక్షన్ సజావుగా జరగండి, మీ మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్నది, ఆ నమ్మకాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, చట్టాన్ని కాపాడండి, భావి తరానికి కూడా ఎలక్షన్ ప్రక్రియ జరిగే విధంగా ఈరోజు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. మేము వేగంగా చెప్తలేము, వి కలెక్టెడ్ ఎవ్రీ డాక్యుమెంట్, వి కలెక్టెడ్ ఎవ్రీ ఎవిడెన్స్. ఆ ప్రతి ఒక్క ఎవిడెన్స్ పెన్ డ్రైవ్ రూపాన్ని ఇచ్చినాం కాబట్టి మేము కూడా సంపూర్ణంగా ఎలక్షన్ కమిషన్ నమ్మకం ఉన్నది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే మాత్రము ప్రజాస్వామ్యం కాపాడవుతుంది. మళ్ళీ మీరు కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే రేపు రాబోయే కాలంలో ఇంకా భయభ్రాంతం గురించి ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా సామరస్యంగా ఎలక్షన్ జరగాలంటే ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరిగింది.